వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. వైద్యులు రోగి పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే కన్జ్యూమర్ కోర్టులో నష్టపరిహారం కోరవచ్చు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దేశంలో వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు కూడా సవరించిన వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి వస్తారని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ తమ తీర్పులో సేవలు అన్న పదానికి విస్తృతమైన నిర్వచనం ఉందని చెబుతూ ఏ తరహా సేవలైనా వినియోగదారులు రక్షణ చట్టం పరిధిలోకి ఖచ్చితంగా వస్తాయని, వైద్యుడు రోగి మధ్య ఉండే సంబంధం యజమాని సేవకుడు సంబంధం కాదని, వైద్య సేవ అనేది వైద్యుడు రోగి మధ్య కుదుర్చుకున్న వ్యక్తిగత ఒప్పందం కాంట్రాక్ట్ అని, వైద్యులు ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులకు వినియోగదారుల రక్షణ చట్టం నుండి మినహాయింపు లేదని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో వైద్య రంగంలో దోపిడీకి అడ్డుకట్ట వేసినట్లయింది. వినియోగదారుడి పట్ల ఒక వైద్యుడి నిర్లక్ష్యంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మెడికోస్ లీగల్ యాక్షన్ గ్రూప్ సుప్రీంకోర్టులో పిల్ వేసింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ వినియోగదారులకి అండగా ఇటీవల చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దేశంలో రోగుల పట్ల అన్యాయంగా వ్యవహరించే, అడ్డగోలు దోపిడీ చేసే వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు, వినియోగదారుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పుతో ఏర్పడింది. ఇది ముమ్మాటికి వినియోగదారుల విజయం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.